తీసుకొచ్చినందుకు అందరం నిలువు మోకాలు వేసి అందరం ప్రభుని ఆరాధిస్తూ పాడుగా. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే ఉదయకాలసంలో సార్వత్రిక క్రైస్తవ సంఘంలో నేను పాలుభావిస్తున్నాను. నీవు చేసిన మేలు, పాపం నుండి నన్ను విమోచించావు. నన్ను నీ రక్తం చేత కడిగి నీతిమంతునిగా చేశావు. అంతేకాదు ఎక్కడో దూరంగా ఉన్న నన్ను మరలా అబ్బా తండ్రి అని పిలిచినట్లు దేవుని యుద్ధకు నడిపించావు. మరి ఏమిస్తే నీవు నాకు తీర్చుకుంటాను. ఇదిగో నా రక్షణ పాత్రను చేయబోని నేను కూడా పరిశుద్ధులతో కలిసి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి ఆరాధన యేసు క్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. కూర్చున్నామండి అందరినీ. ఈ పక్క కూర్చి ఖాళీ లేవా స్త్రీలు? సిస్టర్ ఈ పక్క రండి. ఇంకో ముందు ఖాళీ ఉన్నది కూర్చో. దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు అందరం కలిసి పాట పాడాలి. అందరికి తెలిసిన పాట, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా అంటూ అందరం కలిసి ఈ పాట పాడి అనంతరం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. పరమా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే
లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే ప్రకృతి అసలే లేనియా. నీవే ప్రకృతి అసలే లేనియా. పాలకలు వేళలు నెమ్మది నాకించావు. నా కన్నీరు తులసి నా జీవి పాలకలు వేళలు నెమ్మది నాకించావు. నా కన్నీరు తులసి నా జీవి పచ్చావు. నన్ను విడువనంటావు. నా దేవుడైనావు. నన్ను విడువనంటావు. నా దేవుడైనావు. నీవే ప్రకృతి అసలే లేనియా. నీవే ప్రకృతి అసలే లేనియా. నీవే ఈ రోజు అసలు రోజే కాదయ్యా. నీవే ఈ బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే ఈ రోజు అసలు రోజే కాదయ్యా. నీవే ఈ బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. జీవితాన్ని నాశించి నీవు నాకు ఇచ్చినవే. నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపాభాగ్యమే. జీవితాన్ని నాశించి నీవు నాకు ఇచ్చినవే. నేను కలిగి ఉన్నవన్నీ నీవు కృపాభాగ్యమే. నీవు నా ఆశలు కన్నావు. కృపాక్షేమమిచ్చావు. నీవు నా ఆశలు కన్నావు. కృపాక్షేమమిచ్చావు. నీవే ప్రకృతి అసలే లేనియా. నీవే ప్రకృతి అసలే లేనియా. నీవే ఈ రోజు అసలు రోజే కాదయ్యా. నీవే ఈ బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే ఈ రోజు అసలు రోజే కాదయ్యా. నీవే ఈ బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నీ అసలే లేదయ్యా. నీవే లేకపోతే నీ అసలే లేదయ్యా. నీవే లేకపోతే నీ అసలే లేదయ్యా. హల్లెలూయా. మరొకసారి మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కలిసి మరి కొద్దిసేపు దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. అది అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీకి వ్రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. 3వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. కక్ష చేతనైనను వృధాతి చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవాడు ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, ఇప్పటి వరకు పాటలతో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఘనపరుస్తూ శ్లాఘిస్తూ పూజిస్తూ కొనియాడుతూ వచ్చావు. అంతేకాదు నిన్ను ఎందుకు ఆరాధించాలో కూడా జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆరాధించాను. ఈ సమయంలో మాకు మేలు కలుగుటకై, మా జీవితాలు సరిచేయబట్టకై, హెచ్చరింపబట్టకై, బలపరచబట్టకై, నేర్చుకున్నకై మరొకసారి మీ లేఖనాలు ఎందుకు వస్తున్నాం. నీ లేఖన భాగాల ద్వారా మా అందరితో మాట్లాడండి. నీ బానిసనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని కేవలం నీ నోటి పూర్వధ్వనిగా వాడుకుని నీ ప్రియులందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్న ప్రియులారా, కొద్దిసేపు ఇంకెవరు అటు ఇటు తిరగకుండా దేవుని మాటలు జాగ్రత్తగా వినమని మనం చేస్తూ ఉన్నాం.
ఈ ఫిలిప్పీ పత్రిక మీరు మొత్తం చదువుతున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో చాలా సార్లు కనబడే మాట ఏంటంటే మనస్సు అనే మాట కనబడుతుంది, చాలా సార్లు కనబడుతుంది. If you go through the 4 chapters of Philippians, you will find the word mind. మనస్సు అనే మాట చాలా సార్లు కనబడుతుంది. ఏంటయ్యా నీ పత్రికను చదువుతుంటే అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి, విశ్వాసులకు ఆయన క్రీస్తు మనస్సును గురించి నేర్పాలి అన్న ఒక ధ్యేయాన్ని తీసుకుని ఈ పత్రికను వ్రాసినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అంటారు. ఏంటయ్యా యేసై కలిగిన మనసు ఏంటయ్యా, మనం కలిగి ఉండవలసిన మనసు ఏంటయ్యా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ పత్రికలు చాలా కనపడతాయి, ఒకటిగా చాలా కనపడతాయి. మీరు ఇంటికి వెళ్ళాక నెమ్మదిగా మీరు టైం తీసుకుని ఒక్కొక్క అధ్యాయం చదువుతూ నోట్స్ మీద రాసుకోండి. ఆ మనసులు చాలా రకాల మనసులు కనబడతాయి. అయితే ఈ ఉదయకాలంలో అన్ని మనసుల గురించి నేను చెప్పలేను, కానీ ఒక్కదాన్ని గురించి మాత్రం నేను మీకు చెప్తాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. ఏ మనస్సు అది అన్నది 3వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు. వాట్ ఈస్ దట్ మైండ్, వాట్ ఈస్ దట్ మైండ్ అంటే అక్కడ వ్రాసిన మాట ఏంటంటే కక్ష చేతనైనను వృధాతిశేతనైనను మీరు ఏమీ చేయక వినయమైన మనస్సు అంటాడు. ఏ మనస్సు అంట? వినయమైన మనసు అంటే ఏంటో కూడా వివరిస్తాడు. చదువు. వినమైన మనసు అంటే ఏంటి? ఒకరికొకడు తనకంటే యోగ్యునిగా ఎంచుచు. అంటే నాకంటే శశికిరణ్ గారు గొప్పవారు, నాకంటే సునీల్ గారు గొప్పవారు. దే ఆర్ worthy than me to preach the God's word, to sing the song. నాకంటే బాగా బోధించగలరు, నాకంటే బాగా పాడగలరు, నాకంటే అని ఒకరికంటే ఒకడు యోగ్యునిగా ఎంచటం వినయమైన మనస్సు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. మరి ఉదయకాలంలో మనం ఏమండి మీరు ఎన్ని రోజుల నుంచి క్రైస్తవులు అండి అంటే మనలో ఏం చెప్తారు? మా తాత క్రైస్తవులు, మా నాన్న క్రైస్తవులు, మేము పూర్వం నుండి క్రైస్తవులు అంటారు. మరి క్రైస్తవుడిగా ఏమండి క్రైస్తవునికి ఒక లక్షణం ఉండాలని పౌలు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏంటయ్యా లక్షణం అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీలో ఉండాలి. ఉందా? మరి మా ముత్తాతల నుండి క్రైస్తవులు అండి అని చెప్పుకుంటున్న వాళ్ళకి క్రీస్తు కలిగిన మనస్సు మీకుందా? మా తాతల కాలం నుండి మేము క్రైస్తవులు అండి అని చెప్పుకుంటున్న వారికి క్రీస్తులకు తగిన మనస్సు మీకుందా? అది పౌలు గారు ఇక్కడ ఈ ఉదయకాల సభలో మనకు నేర్పిస్తున్నమాట. యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మనకి ఏముండాలి అంటే క్రీస్తు. మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుందని చెప్తాను. ఇప్పుడు మనకు పుట్టిన పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ఏం అలవాట్లు వస్తాయి? ఏ మనసు ఉంటుంది వాళ్ళకి? యాజ్ ఇట్ ఈజ్గా తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారు. రాత్రి ఎవరో మా ఇంటికి వస్తే మా పాస్టర్ గారు చెప్తుంది, మా నాన్న చిన్నప్పుడు నా గురించి ఏది ఏడ్చాడో అదే నా బిడ్డల గురించి ఇప్పుడు నేను కూడా ఏడుస్తున్నానని మా పాస్టర్ గారు చెప్తున్నారు. అంటే ఎవరి మనసు వాడికి ఖచ్చితంగా. ఏమండి కొంతకాలానికి మనకి పుట్టిన పిల్లలు మీరు గమనించండి, ఏమనుకోకపోతే నేను ఇలా చెప్తాను. స్పర్జన్ పిల్లల్ని గమనించండి, అచ్చం స్పర్జన్ నచ్చినట్టే నడుస్తాడు. ఎవరు? మన స్మిత్. అదే స్తుతిని గమనించండి, అచ్చం ఆయన మనసు విధానంగా కనపడుతుంది అమ్మాయి. ఎస్, మీరు ఎవరినైనా గమనించండి. ఇప్పుడు స్పర్జన్ గారికి సుజాతకు పుట్టిన వాళ్ళు అలా ఉంటే మరి యేసుక్రీస్తు రక్తంలో పుట్టిన మనం ఎలా ఉండాలి? ఏమండి? We are born in the blood of Jesus Christ. ఇందాక మనం చూసాం కదా, తన్ను తాను ఏమండి అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అన్న వాటిని చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు యొక్క
ఏమండి ఆయన బలియాగంలో చిందించబడిన రక్తంలో నుండి పుట్టాం. అందుకే కదా యేసు క్రీస్తు రక్తము చేత సంపాదించబడింది సంఘం అని మనం చదువుతాం. మనం అందరం కూడా క్రీస్తు రక్తము చేత సంపాదించబడిన వారిని, క్రీస్తు రక్తము చేత కన్నవారు, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారిని. మరి క్రీస్తు రక్తంలో పుట్టిన మనకేముండాలి? ఏదైనా చెప్పండి. మీ పిల్లలు అప్పుడప్పుడు మీ పిల్లలు చేస్తున్న పనులు చూసి అచ్చం అలాగే చేస్తాడు, ఎంత ఆనందిస్తారు కదా. వంశీ వారి కొత్తకి పెళ్ళి మీ తర్వాత తెలిసింది కదా, ఏమిటి ఎంత ఆనందిస్తాము కదా. మరి నేను అంటాను, యేసయ్య బిడ్డలుగా యేసు రక్తంలో పుట్టినప్పుడు, ఆయన మనస్సు కలిగి ఉన్నప్పుడు ఆయన మనం చూసి ఎంత ఆనందిస్తాడు కదా. అవునంటారు కాదు కదా. ఏమండి మరి యేసయ్యని సంతోషపెడదాం అంటారు. అది పౌలు గారు సంఘానికి నేర్పిస్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ. ఈరోజు విశ్వాసుల్లో సంఘాల్లో రెండు ఉన్నాయి. ఏంటది? కక్ష, అనవసరమైన అతిశయం. వృధాతిశయం అంటే అనవసరమైన అతిశయం. ఏమండి పక్కన విశ్వాసం అంటే మనకి ఎట్టదు కదా. మళ్ళీ పైకి బూసుకేసుకుని ప్రైజ్లో కదా, ప్రైజ్లో చూసుకోండి. ఏమండి ఆయన సాటుకి వెళ్ళి మాట్లాడండి, ఏమైనా ఆమెదీనా ఎన్ని మాటలు చెప్తారు అంటే ఏముందరికి కక్ష ఉంది. ఏమండి అదే ఇంకా 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 అతిశయం అంటే ఏంటో చెప్పేదా? నేను లేకపోతే చర్చిలు ఎవరు పాటలు పాడతారో, నేను లేకపోతే మన కీబోర్డ్ విజయ్తో చెప్పాను, నేను డైరెక్ట్ చెప్పాను, నువ్వు లేకపోతే దేవుడు ఇంకోటి కూర్చోబెట్టాడు. నేను లేకపోతే ఏం లేదు అనుకుంటున్నాను, జాగ్రత్త, దేవుడితో ఆటలాడబాకని చెప్పింది. దేవుడితో ఆటలాడటానికి వీళ్ళు లోకంలో మనుషులు తాగొచ్చు, కానీ దేవుడు ఒక్కసారి కోపడ్డాడంటే ఏమంటే దేవుడు కోపడిన మనుషులు బతికేరా, భయంకరమైన పరిస్థితి. కానీ పిల్లరా ఈరోజు సంఘం ఏమైపోయిందంటే అంత నా ద్వారే సంఘం జరుగుతుంది, అంత నేనే. ఈ బలహీనతను చూసిన పౌలు గారు అంటాడు, యేసయ్య బిడ్డలుగా మనం ఏం కలిగి ఉండాలంట? యేసయ్య మనసు. యేసయ్య మనసు అంటే మూడో వచ్చిన అంటాడు, వినయమైన మనస్సు కలిగి ఏం చేయాలంట? ఒకరికంటే మరి ఒకరు యోగ్యునిగా. హల్లెలూయా. మీకు ఈ మాట అర్థం అవడానికి బైబిల్ ఒక 3 ఉదాహరణలు చూపించి తర్వాత ముగింపుకి వస్తాను. ఈ మాట మీకు అర్థం కావాలి కదా. ఈ మాట పూర్తిగా అర్థం కావడానికి దేవుని వాక్యంలోనే 3 ఉదాహరణలు చూపిస్తాను. మొదటి ఉదాహరణ న్యాయాధిపతుల గ్రంథానికి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. అందుకతడు మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబీయజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగ మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయబును మీ చేతికి అప్పగించను, మీరు చేసినట్లు నేను చేయగలనా అని. ఇక్కడున్న స్టోరీ చెప్తాను, మీకు అర్థం అవుతాం మాట. సో చిన్న అక్కడున్న స్టోరీ కాంటెక్స్ట్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలు మిద్యానీయుల చేతి కింద బానిసలుగా ఉన్నారు. మిద్యానీయుల చేతి కింద బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు విడిపించడానికి దేవుడు గిద్యోని నాయకుడిగా ఇశ్రాయేలు పక్షాన లేపాడు. గిద్యోను ఏం చేశాడంటే 32,000 మందిని తీసుకుని మిద్యానీయుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. దేవుడు అన్నాడు, ఎంతమంది వద్దయ్యా అన్నాడు. ఫిల్టర్ చేస్తే 10,000 మంది, 32,000 మంది ఎంతమంది అయ్యారు? 10,000 మందితో బయలుదేరారు. 10,000 మందితో బయలుదేరిన దేవుడు ఏమన్నాడు తెలుసా? 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. 7వ అధ్యాయం 10,000 మంది నిలిచిండగా యెహోవా ఈ జనం ఇంకా ఎక్కువ మంది అయ్యా, ఇంతమంది అవసరం లేదు గిద్యోన్. ఇందాక నేను చెప్పాను ఎందుకు ఇంతమందిని తీసుకెళ్తున్నాం అంటే, ఏమండి 22,000 మందిని వదిలిపెట్టాడు.
ఇప్పుడు 10,000 మందిని తీసుకెళ్తుంటే మళ్ళా దేవుడు అంటే ఇంతమంది ఇంకా ఎక్కువ, ఇంతమంది అవసరం లేదు. ఫిల్టర్ చేసాడు. ఎంతమంది మిగిలేదు? 300 మంది మిగిలేదు. జాగ్రత్తగా 300 మందిని కూడా కలిసి ఉన్న మనలో 3 భాగాలు చేశాడు. 100గా 3 భాగాలు చేశాడు. ఇప్పుడు జాగ్రత్త, యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో 3 గుంపులు 3 రీతులుగా వచ్చారు. వారు యుద్ధం చేస్తున్నప్పుడు ఏమైందంటే మిద్యానీయులు పారిపోయారు. జాగ్రత్తగా పారిపోతున్నప్పుడు ఏమిటి తరుగుతున్నారు. ఈ 300 మంది తరుగుతుంటే మిద్యానీయులు పారిపోతుంటే అప్పుడు ఏమిటి గిద్యోను పెద్ద కేకేసి, ఎఫ్రాయిమీయులారా వాళ్ళు పారిపోతున్నారు, పొలిమేరలు దాటకుందే వాళ్ళని చంపేసేయండి, వాళ్ళు నరికేసేయండి, వాళ్ళ అధిపతులు పట్టుకోండి అని కేకేస్తాడు. ఎవరు? గిద్యోను. సరే, అప్పుడు యుద్ధం జరిగింది, చంపేశారు, కేకేశారు, అయిపోయింది. అంతా అయిపోయినాక ఎఫ్రాయిమీయులు గిద్యోను మీద తగు వేసుకుంటున్నారు. ఇప్పుడు చదవండి, మొదటి వచ్చిన మీకు అర్థం. ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయటకు నువ్వు పోయినప్పుడు మమ్మునేలా పిలవలేదని చెప్పి, జాగ్రత్త, యుద్ధానికి వెళ్ళేటప్పుడు పిలవలేదు కానీ అది నమ్మటానికి మేము కావాల్సి వచ్చిందా అని కఠినముగా కలహరించింది. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళిన 300 మంది ఎవరయ్యా అంటే చూడండి, 7వ అధ్యాయం 23 వచ్చింది. నఫ్తాలి గోత్రము, ఆషేరు గోత్రము, మనష్షే గోత్రం. ఇప్పుడు ఏ గోత్రం లేదు, ఎఫ్రాయిము గోత్రం లేదు. అప్పుడు కఠినంగా తగు వేసుకుంటున్నారు. ఏమని? యుద్ధం చేసేటప్పుడు మాకేం చెప్పలేదు కానీ, మాకేం మర్యాద ఇవ్వలేదు కానీ, మమ్మల్ని పిలవలేదు, మాకు సైన్యంలో స్థలం ఇవ్వలేదు కానీ ఇప్పుడు మాత్రం మేము పనికొచ్చామా అని తగు వేస్తుంటే బ్యూటిఫుల్ గిద్యోను మాట్లాడిన మాటలు, మీరు చేసింది ఎక్కడా, మీరు చేసింది ఎక్కడ అని మాట్లాడుతూ, మీరు ఏమండి ఆ మిద్యానీయుల అధికారులు ఎవరంట? ఓరేబును జయోబును మీ చేతికి అప్పగించాను, మీరు చేసినట్లు నేను చేయగలనా? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగే మంచిది కాదా? ఏం చేస్తున్నాం చెప్పండి. యుద్ధానికి దేవుడు పిలిచింది ఎవరిని? గిద్యోను. సైన్యాన్ని నడిపించింది ఎవరు? గిద్యోను. ఏమండి ముందుండి పోరాటం ఎలా చేయాలని చెప్పింది ఎవరు? గిద్యోను. కంప్లీట్ గా క్రెడిట్ ఎవరికి రావాలి? గిద్యోను. కానీ ఏమంటున్నారు తెలుసా? నేను మీకంటే యోగ్యులను, మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. అక్కడంటాడు, మీరు చేసినట్టు నేను చేయగలనా? సో మీకు అర్థమవుతుందా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు యేసయ్యకు ఉందో లేదో ఈ మనసు కూడా చూపిస్తారు. లాస్ట్లో చూపిస్తారు మీకు. యేసయ్యకి మనసు ఉందో లేదో లాస్ట్లో చూపిస్తారు. వినయమైన మనసు కావాలి. కక్షలు వరికిరావట. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో నువ్వు కక్ష కలిగి ఉన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు సాతాను వంటివి. కక్ష ఎవరికై అంటే సాతానికి, అతిశయం ఎవరికి అంటే సాతానికి. సాతాను కక్ష పెట్టి ఏదేలు తోటలోకి వచ్చి దేవుని పిల్లలైన ఆదామును ఎవరిని పాడు చేసింది. కక్ష అనేది దైవ లక్షణం కాదు. ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాం మీకు అర్థం అవటానికి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయాన్ని, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 26 వచ్చినట్టు చదవండి. యోవాబు రబ్బాను అమ్మోనీయుల పట్టణముల మీద యుద్ధము చేసి రాజనగరాన్ని పట్టుకొనెను. దావీదునకు అతడు దూతలు పంపి, నేను రబ్బా మీద యుద్ధం చేసి జలముల మీద పట్టణములను పట్టుకుంటుని, నేను పట్టణములను పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగుల దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలనని చేయగా, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుంచి తీయగా అది దావీదు తల మీదకి. ఇక్కడ మేము ప్రశ్న చేస్తారు, నేను జవాబు కరెక్ట్ గా చెప్తాను, లేదు చెప్తాను. అసలు యుద్ధం చేసి రబ్బా పట్టణం మీద గెలిచినోడు దావీదా యోవాబా? ఏమండి?
యోవాబే. జలమయమైన పట్టణాలన్నిటినీ పట్టుకున్నాడు యోవాబు. జాగ్రత్తగా. అయితే ఆ క్రెడిట్ తాను తీసుకోవట్లా, ఆ పేరు తాను తీసుకోవట్లా. నాకు పేరు వచ్చిందేమో అని వెంటనే దావీదు వద్దకు ఏం చేశాడంట? దూతలను పంపించి వర్తమానాన్ని పంపించాడు. అయ్యా, నేను ఆల్రెడీ అమ్మోనీయులు పట్టణమైన రబ్బా మీదకి యుద్ధానికి వెళ్ళాను, యుద్ధం చేశాను, పట్టణాన్ని పట్టేసుకున్నాను. నువ్వు మిగిలిన సైన్యాన్ని సమకూర్చి యుద్ధం చేసినట్టు యాక్షన్ చేయి. ఈజీగా చెప్పాలంటే యుద్ధం చేసినట్టు యాక్షన్ చేయి. ఆ పట్టణాలన్నీ ఆల్రెడీ నేను పట్టుకొచ్చేసాను. అయితే క్రెడిట్ ఎవరిది? ఆ కిరీటం ఎవరి తల మీద ఉండాలి? వాస్తవంగా ఎవరి తల మీద ఉండాలి? కానీ యోవాబు అంటాడు, నో. అర్థమైందండి? ఎంత వినయమైన మనస్సు కలిగి. ఏమండి, ఇక్కడ ఎంత అతిశయించవచ్చు యోవాబు, ఎంత గొప్ప చేసుకోవచ్చు యోవాబు. కానీ హీ నెవర్ బోస్టెడ్ హిమ్సెల్ఫ్. హీ నెవర్ తనను గొప్ప చేసుకోవటానికి ఇష్టపడ్డా. తనకంటే యోగ్యుడు దావీదు. అర్థమైంది? అది పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీకు ఏంటైతే వినయమైన మనసు, ఒకరికంటే మరొకడు యోగ్యుడిగా మనం పౌలు గారి జీవితంలో ఒక ఉదాహరణ చూపిస్తాం. పౌలు గారి జీవితంలో కూడా అక్కడికే రండి, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయంలోకి రండి, అక్కడే చూపిస్తాను. చాలా ఉన్నాయి కానీ ఒకటి చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 17 వచ్చింది. మరియు విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. మీకు అర్థమవుతుంది ఈ వచ్చిన నేను చెప్తాను. ఏంటి అంటే, ఫిలిప్పీలారా, మీరు చేసిన యాగం అంతింత కాదు, సూపర్. మీ యాగంలో నా యాగం ఎలాంటిదంటే పానార్పణ లాంటి, అంటే నీళ్లు పోసారు. అంటే ఇలా చెప్తాను, ఇంకా మీకు అర్థమవుతుంది. మన మందిరంలో ఒక మంచి ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటున్నాం. ఏమైనా మంచి ఫంక్షన్ జరుగుతుంది. సునీల్కేమో మటన్ బిర్యానీ వడ్డించమని ఇచ్చారు, అనిల్కేమో చికెన్ రోస్ట్ వడ్డించమని ఇచ్చారు, ఏమండి ప్రభాకర్కేమో నీళ్ళు పోయమని ఇచ్చారు. వీళ్ళ ముగ్గులు ఎవరు గొప్ప? ఎవరిని కోరుకుంటారు ఈ ముగ్గులో? చెప్పండి. బిర్యానీ కబాబే కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఫిలిప్పీ సంఘస్థులారా, దేవుని సేవ విషయంలో మీరు చేసిన యాగాలు చాలా ఉన్నతమైనవి. అవన్నీ తర్వాత 4th చాప్టర్లో వస్తాయి. వాళ్ళు చేసిన యాగాలు చాలా గొప్పవి. వాటిల్లో నేను చేసినంత నీళ్ళు పోసినట్టుగా, పానార్పణ యాగం అంటున్నాను, నీళ్ళు పోసినట్టుగా. కానీ ఒకసారి ఆలోచించండి, ఫిలిప్పీ పట్టణానికి సువార్త తెచ్చింది ఎవరు? ఫిలిప్పీ పట్టణస్థులు రక్షించబడడానికి కారణం ఎవరు? ఫిలిప్పీ సంఘాన్ని కట్టింది ఎవరు? కానీ తాను సంపాదించిన తన సంఘం ముందే ఎంత వినయ మనసుతో మాట్లాడుతుంటే, నేను కాదయ్యా, మీరు యోగ్యులు, మీరు యోగ్యులు, మీ విశ్వాస యాగం చాలా గొప్పది. అందుకని మీ సంతోషంలో నేను కూడా కలిసి మీతో సంతోషిస్తున్నాను నాన్న. ఈ క్రెడిట్ నాది కాదు, మీది. అదవుతుందండి. అది పౌలు గారు సంఘానికి నేను అంటాను, ఈ 2024లో లెట్ us ప్రాక్టీస్ దిస్ మైండ్. ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు క్రైస్తవులో నాకు తెలియదు, కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలాగా లెట్స్ ప్రాక్టీస్ దిస్ మైండ్. ఏమండి, వినయమైన మనసుతో ఏం చేయాలంట? ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకోవాలి. ఏమండి, గిద్యోను ఎఫ్రాయిముని తనకంటే యోగ్యులుగా మాట్లాడారు. ఏమండి, యోవాబు గెలిచింది, ఆయన కూడా గెలిచింది దావీదే అని చెప్తున్నారు. ఇక్కడ ఫిలిప్పీల విషయంలో ఫిలిప్పీలు ఏది చేసినా ఏమంటే దాన్ని నేర్పినవాడు పౌలు గారు. అయితే పౌలు గారు అంటే, నేనుగా దేవుని దృష్టిలో గొప్పవాడు, మీరే నేను జస్ట్ నీరు పోసానంటే. ఈ మనస్సు మీరును. మరి ఏం సంగతి? మన సంగతి ఏంటి?
ఒకసారి ఆలోచిద్దాం. క్రైస్తవ సంఘములో విశ్వాసులు ఈ మనస్సు ఉంటే, నేను అంటాను, స్వార్థ కూడా అవసరం లేదు. త్రూ యువర్ లైఫ్ యూ కెన్ అట్రాక్ట్ మోర్ పీపుల్ టువర్డ్స్ గాడ్స్. అందుకని మదర్ తెరీసా ప్రసంగాలు చేయలేదు, కానీ తన జీవిత సరళి ద్వారా అనేకులను ప్రభువైపు ఆకర్షించారు. అవును గారు అదే చెప్తున్నాను. యేసయ్యలో చూపిస్తాను, యేసయ్యలో చూపిస్తాను. ఒక 4-5 రిఫరెన్స్లు చూపిస్తాను. చదవండి. యేసయ్యకి ఎంత వినయమైన మనస్సు, ఆయన కంటే మనల్ని ఎంత యోగ్యులుగా ఎంచాడో మీకు అర్థం కావాలి. మీకు తెలిసిన రిఫరెన్స్లే చూపిస్తాను. మొదటి రిఫరెన్స్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన. వినండి. అసలు నీతి ఎవరిది? యేసయ్య. పాపం ఎవరిది? మనది. కానీ అక్కడ వచ్చినది అంటాడు, మనము దేవుని నీతి అగునట్లు, అంటే యేసయ్య కంటే మనల్ని యోగ్యులుగా కనపరుచున్నట్లు మన పాపాన్ని ఏం చేశాడట? ఆయన చూసుకున్నాడు, ఆయన దొరుకుతున్నాడు పాపాన్ని చొక్కాడు. ఎందుకనగా ఆయన యందు మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపంగా చేశాడు. చెప్పండి, వినయ మనసా కాదు? ఆయన కంటే మనల్ని యోగ్యులుగా పరలోకమైన మనల్ని చూపిస్తుంది. ఇంకో మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఏమండి? క్రీస్తు మన కోసము, క్రీస్తు మన కోసము. ఆశీర్వాదం ఎవరిది? యేసయ్య. శాపం ఎవరిది?